ఒకప్పుడు పిలిచి పిల్లని జాబ్నిచ్చేవారు. కొంతకాలానికి ఒక జాబ్కి 1000 మంది కాంపిటీషన్. ప్రతి 1000 మంది అబ్బాయిలకి 800 మంది అమ్మాయిలు మాత్రమే మిగిలారు. మరికొంతకాలానికి జనాలు తప్ప జాబులు లేని రోజులు. అమ్మాయిల నిష్పత్తి కూడా ప్రతి 1000 మందికి 100 మంది అమ్మాయిలు మాత్రమే మిగిలిన రోజులవి. గాలిలో ఆక్సిజన్, భూమి మీద అమ్మాయిల సంఖ్య గణనీయంగా పడిపోతున్న రోజులవి. ఆసియా ఖండంలో డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీగా డెవలప్ అయిన ఒక దేశంలో ఎప్పటికీ అండర్ డెవలప్లో ఉండే ఒక సమస్యకి ఇంకో సమస్య తోడైతే దేశంలో రోజురోజుకి నిరుద్యోగ సమస్యతో పాటు బ్రహ్మచర్య సమస్య కూడా ఎక్కువైంది. దేశంలో డిగ్రీలు వచ్చి జాబ్ లేనివారు, జాబ్ వచ్చి పెళ్లిళ్లు కానివారు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు. ఈ విషయంలో గవర్నమెంట్ స్పందిస్తూ త్వరలోనే ఎక్స్టర్నల్ గెలాక్సీ నుండి పెట్టుబడులను స్వాగతిస్తున్నట్లు, తద్వారా నిరుద్యోగ సమస్యను కొంతమేర పరిష్కరిస్తామని తెలియజేశారు. ఇకపోతే బ్రహ్మచర్యుల సమస్య పరిష్కరించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుసంధానంతో కృత్రిమ అమ్మాయిలను తయారు చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. Your mother is attempting to reach you on your cellular device. ఆన్సర్. హాయ్ మా. అంత హాయిగా ఎవరు లేరిక్కడ. సర్కాజంకి శారీ కడితే నువ్వు చెప్పు. న్యూస్ చూసావా? హా చూసా. ప్రకృతికి పోటీగా కృత్రిమమంట. నువ్వు ఇలాగే అందరిని రిజెక్ట్ చేస్తూ వెళ్ళు. చివరికి నీకు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చేసిన కృత్రిమ రోబోతో పెళ్లి అవటం ఖాయం. నాకంత కర్మేం పట్టలేదు. ఇదేం 2024 కాదు, 2124. గాలిలో పొల్యూషన్ కి భూమి మీద అబ్బాయిలకి కొద్దువేం లేదు. నేను అదే చెప్తున్నానే. మనమేం 2000లో లేము 100 ఏళ్లు బ్రతకటానికి. 2120లో ఉన్నాము. ఉన్నది 50 ఏండ్లు మాత్రమే. మా ఐమ్ జస్ట్ 20. 30 years ఒకరితో బ్రతకాలంటే ఎంత ప్లానింగ్, ఎంత విజన్, ఎంత ఇన్వెస్టిగేషన్ ఉండాలో తెలుసా? ఉసే పెళ్లి చేసుకుంటున్నావా లేదన్నా ప్రాజెక్ట్ డిజైన్ చేస్తున్నావా? మ్యారేజ్ లైఫ్ డిజైన్ చేస్తున్నా. అందంగా, సెక్యూర్గా, జాగ్రత్తగా. పాపా అవన్నీ కుదిరే లోపు నా ఆయుష్, నీ అందం రెండు అంటార్టికా లాస్ట్ ఐస్బర్గ్ లా కరిగిపోతాయి. కానీ ఈ వీక్లో 120 మ్యారేజ్ అప్లికేషన్స్ వచ్చాయి. అట్లీస్ట్ ఈసారైనా ఒక మంచి అబ్బాయిని సెలెక్ట్ చేసి పుణ్యం కట్టుకో. ఉంటా. స్వీటీ, ప్లే ఆల్ ద అప్లికేషన్స్. 120 అప్లికేషన్స్. అబ్బో. లుక్స్ ఇంట్రెస్టింగ్. మీ ఆక్సిజన్ సబ్స్క్రిప్షన్ నేటితో ముగియనున్నది. నిరంతరమైన ఆక్సిజన్ సరఫరా కోసం వెంటనే రీఛార్జ్ చేయండి. థ్యాంక్ యూ బ్రో. 4 రోజులకి రీఛార్జ్ చేశానండి. 28 రోజులే వచ్చింది. ఈసారి 1 yearకి రీఛార్జ్ చేయాలి. థ్యాంక్ యూ బ్రో. హలో వరల్డ్. సారీ సారా. ఆర్ యూ ఓకే? న్యూరో స్కీమాలో చిన్న బగ్, యాంటీవైరస్ ఫెయిల్, ఏఎల్యూ రిబూట్ చేయాలి. మీరు మనిషా మిషనా? ఐ యామ్ హ్యూమనాయిడ్. రీబూటెడ్ వర్షన్ 2.0.2 బాడీలో. ఇంతకీ మీరు పెళ్ళెందుకు చేసుకోవాలనుకుంటున్నారు? హలో మీ మూమెంట్. మీ క్వశ్చన్కి ఆన్సర్ అర్థమెటిక్ లాజిక్ యూనిట్లో వెతుకుతున్నా. సరే, ఇవాళ ఇంటికి వెళ్ళి మళ్ళీ సార్ వచ్చినప్పుడు చెప్పండి. ఓకే, బాయ్. ఎవరో చెప్పారు పాలు పెరగవాలంటే తోడు కావాలని, అలాగే జీవితంలో కూడా తోడు కావాలని. ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చేసిన కృత్రిమ రోబోతో పెళ్లి అవటం ఖాయం. బట్ నాకు మాత్రం ఈ క్రాక్డ్ అండ్ హ్యాక్డ్ ఏఎల్యూ ఏఏ రీబూటెడ్ హాఫ్ రోబోట్ తోడు మాత్రం అస్సలు అవసరం లేదు. మీరు దొబ్బయ్యొచ్చు.
ఎక్స్క్యూజ్ మీ, ఏంటలా చూస్తున్నారు? ఎన్ని రోజులైందండి ఒక రియల్ లైఫ్ అమ్మాయిని చూసి. బయట ఎక్కడ చూసినా ఏ చేసిన ఆడ రోబోట్సే తప్ప అమ్మాయిలే కనిపించడం వరకు అసలు. ఈ సినిమాల్లో కూడా ఏ చేసిన హీరోయిన్సే అసలు. ఓకే ఓకే, వై డు యు వాంట్ గెట్ మ్యారీడ్? నాకు ఫ్యాంటసీ ఉందండి. మా మ్యాన్షన్లో 140 years బ్యాక్ మురారి అని ఒక ఓల్డ్ మూవీ. ఆ సినిమాలో పెళ్లి సీన్ చూసినప్పటి నుంచి ఎంత క్రిప్టో కరెన్సీ ఖర్చు అయినా పర్లా, అలాగే ఒక రియల్ లైఫ్ హ్యూమన్ అమ్మాయితో పెళ్లి చేసుకోవాలని చిన్న కోరిక. ఆహా, చేసుకొని ఏమోనండి, ఆ తర్వాత ఏం చేయాలో అందులో లేదండి. వై డు యు వాంట్ గెట్ మ్యారీడ్? Because we are Lambanis. By the way, I'm Anant Lambani, one of the richest person on this planet. Least bother. How rich you are. You may leave. Look, Sarah, the most expensive house equipped with a central oxygen conditioner is mine. I own oxygen conditioner cars, planes. We eat real vegetables and fruits every day. నువ్వు ఒప్పుకుంటే మన మ్యారేజ్ మూన్ మీద అండ్ మన పిల్లల ఎడ్యుకేషన్ మార్స్లో. థింక్ అబౌట్ ఇట్. I think he is the right guy. Okay, Mr. Anand. If my application select అయితే, my AA will get back to you. Hey sweetie, call mom. మా, నువ్వు చెప్పినట్టే పుణ్యం మూట కట్టేసుకున్నా. ఏంటి అబ్బాయిని సెలెక్ట్ చేసావా? నంది లంబాని. కానీ వాడు పెద్ద లంబానీస్ అయితే మాత్రం 21-24 కూడా అమ్మాయిలు అంత ఈజీగా దొరికిస్తారా? యాక్చువల్లీ ఈగో. Lambanis thinks that they can get everything easily. Just wanna prove them wrong one. In public interest, issued by Sudha Pusalu.